వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉదయం 10ంటికి అందరినీ అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా 10ంటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళనీయకుండా, చైర్మన్ తో సహా ఎవరిని మున్సిపాలిటీలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు, రౌడీ షీటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని 11:15 వరకు మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళనీయకుండా 11:15కి కౌన్సిల్ రూమ్ లోకి రౌడీ షీటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, కౌన్సిలర్స్ తో పాటు లోపలికి వెళ్లి విపరీతమైన అల్లరి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్ లో, వాస్తవంగా కౌన్సిల్ రూమ్ లో ఎవరు ఉండాలి? చైర్మన్ ఉండాలి, కమిషనర్ ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి. కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీ షీటర్లు, కార్యకర్తలు, గోండాలు కౌన్సిల్ రూమ్ లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అదేవిధంగా కౌన్సిలర్స్ దుర్భాషలాడడం, ఆ రూమ్ లోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని అడ్డంగా కూర్చొని చైర్లలో కూర్చొని కౌన్సిలర్స్ దుర్భాషలాడడం, లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చోటుకి వచ్చిన తర్వాత మరి పోలీసులకి సిగ్గేసిందో ఏంటో నాకు తెలియదు, అధికారులకి. మళ్ళీ ప్రెస్ బయటికి పంపించేసే తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీ షీటర్లను కానీ, యనమల రామకృష్ణుడి మనుషులను కానీ పంపించలేదు. నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడు, నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ గా చేశావు. స్పీకర్ గా చేసిన టైంలో అత్యంత దారుణంగా, క్రూరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించలేదు. నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి, జనాలు నీతిగా ఉండాలని, లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు, వీళ్ళ అవినీతిలో సంపాదించారు, ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని, కానీ మనం సంపాదించినంత లోపల వేసుకుని వెనక దాచుకుంటాం, నీతి కబుర్లు చెప్తూ ఉంటాం. ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటాను. ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేడు. 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ తుని నియోజకవర్గంలో. ఒక్క కౌన్సిలర్ మీ పార్టీలోకి జాయిన్ అయ్యి సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు. ఊర్లో లేకుండా సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు. కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా వేయించారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలకపలకి పలుకుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి కానీ, లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద డీసెంట్ వ్యక్తి లేక. నేను గత 8 నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని అబ్జర్వ్ చేశాను, అవి మీతో పంచుకుందాం అని చెప్పేసి. మొదటిది, తుని నియోజకవర్గ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన 8 నెలల తర్వాత నేను తెచ్చాను, నేను శాంక్షన్ చేయించాను అని చెప్పేసి ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించారు. ఏదో ర్యాండమ్ గా రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో జరిగే రోడ్లు రిపేర్లో లేకపోతే రోడ్డు తప్పించి మీరు సొంతంగా మీరు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మీరు అర్జీ చేసి ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించలేదు. మీరు చేసి చిల్లర పనులు ఎలా ఉన్నాయంటే, నేను చెప్తాను, ఉప్పరగూడెంలోని ఒక వాటర్ ట్యాంక్ గత ఎన్నికల ముందు ఉప్పరగూడెం ప్రజలందరూ వచ్చి నీళ్లు సరిపోవట్లేదు, మాకు వాటర్ కావాలి
అని చెప్పేసి అడిగితే నేను మున్సిపాలిటీలో అడిగాను, నేను ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందా, ఇమీడియట్ వాటర్ ట్యాంక్ చేయిందాం అక్కడ అని చెప్పేసి మున్సిపాలిటీలో అడిగితే ఆ రోజు కమిషనర్ గారు ఫండ్స్ లేవు, రిక్వైర్మెంట్ లేదంటే నేను నా సొంత ఇండివిజువల్ అమౌంట్ ఇచ్చి అక్కడ ఒక ట్యాంక్ కట్టాను. ట్యాంక్ కట్టిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ట్యాంక్ ఓపెన్ చేసి సిగ్గుబుడు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. నేను నా సొంత నిధులు వెచ్చించి కట్టిన ట్యాంక్ ఓపెన్ చేసి సిగ్గుబుడు లేకుండా తుని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. అదే విధంగా గత ఎన్నికల్లో నేను శాంక్షన్ చేయించి ఒక హెల్త్ సెంటర్ కోటనందుల్లో హాస్పిటల్లో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించి కంప్లీట్ చేయించి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఓపెన్ చేయకుండా వదిలేసిన దాన్ని ఓపెన్ చేసి తప్పట్లు కొట్టుకుని వైద్య శాఖకి మరమ్మతులు చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తా మాట్లాడుతున్నాను. వైద్య తెలిసిన కాడి నుంచి 47 సంవత్సరాల వయసులో తుని నియోజకవర్గంలో కోడి పందాలకి గుండాటకే కమిషన్ తీసుకున్న వ్యక్తిని, రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. కోడి పందాలకి గుండాటకి మొట్టమొదటిసారి తుని చరిత్రలో చూశాను నేను. మొన్న పండక్కి కోడి పందాలకి గుండాట దగ్గర ప్రతి గ్రామంలోని కమిషన్లు తీసుకున్నారు. 1,40,00,000 ఎంత వసూలు చేశారు మొత్తం. నేను దాని మీద కామెంట్ చేశానని చెప్పేసి ప్యాచ్ వర్క్ చేయడం అనమాట. మా ఊరు గ్రామ పెద్దలను రమ్మని, మీ ఊరికి డెవలప్మెంట్ కి 10 లక్షలు ఇచ్చేసాను, ఆ కోడి పందాల గుండాటల్లో వచ్చింది 10 లక్షలు ఇచ్చేసి వెళ్ళి పండగ చేసుకోండి అంటే మా వాళ్ళు బొహం అనుకుంటా వెళ్ళి వెనక్కి వచ్చి ఇవ్వలేదు, మాట పలికాడు అంతే. ఈ బొహం అందరూ వెళ్ళి వెనక్కి వచ్చి ఇచ్చేయడం తిరుగుతున్నారు. నీకేమైనా ఓపుకుంటే తిండి అతని దగ్గర 10 లక్షలు, ఊళ్ళో ఏదో చేద్దాం, ఏ స్కూల్ కన్నా ఏదో చేద్దాం. 35 కోట్లు ఖర్చు పెట్టాను నీ గ్రామానికి. ఓన్లీ ఈ గ్రామానికే 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను గ్రామ అభివృద్ధికి. మీరు ఇచ్చి 10 లక్షలకి పండగ చేసుకున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 10 లక్షలు కూడా ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను. అన్ని పంచాయతీల్లోనూ వసూలు చేశారు కదా, ప్రతి పంచాయతీకి అభివృద్ధి చోపు ఇచ్చేచ్చు కదా వెనక్కి. మీకు సిగ్గులేదా యనమల రామకృష్ణుడు? నువ్వు నీతి కబుర్లు చెప్తావు, పత్తితి కబుర్లు చెప్తావు, రాష్ట్రం మీదకి వెళ్ళిపోయి ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను యనమల రామకృష్ణుడి గురించి. మొన్న రీసెంట్ గా తునిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. చూడండి, నేను మాట్లాడిన మాటలు, అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను. అతను ఏం మాట్లాడన్నది వేరే ఎవరన్నా అయితే వీడికి పిచ్చి వచ్చింది అనుకుంటారు. చూడండి, అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను. యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ నాడు మైక్ పుచ్చుకుని మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ, నేను ఉదయం లేచి ప్రపంచ రాజకీయం చూడాలి, ప్రపంచ రాజకీయం చూసిన తర్వాత దేశ రాజకీయం గురించి ఆలోచించాలి, దేశ రాజకీయం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయం గురించి చూడాలి. ఏమనుకుంటారు ఎవరన్నా, వీడికి పిచ్చి వచ్చింది అనుకోరా. అతను మాట్లాడిన మాటలే మీరు మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మొన్న ఈ మధ్యనే జరిగింది ఓపెనింగ్, అతను మాట్లాడిన మాటలు పిచ్చి వచ్చింది అనుకుంటాం. మనకి నీతి కబుర్లు అవి చెప్తూ గుండాటల దగ్గర, కోళ్ల పళ్ళ దగ్గర అరీబులుసులు చేసుకుని మనిషి నువ్వు. నీకు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుస్తుంది? కనీసం నామినేషన్ వేయించడానికి బలం కూడా లేదు. ఒక్క కౌన్సిలర్ తో నామినేషన్ కూడా వేయించలేకపోయావు నువ్వు. ఈ రోజు ఎలక్షన్ వాయిదా వేయించావు. దయచేసి సిగ్గు తెచ్చుకుని ఇప్పటి నుంచి అన్న రాష్ట్ర ప్రజలకు శివుల పువ్వులు అడ్డం మానేయడం అని చెప్పేసి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.